శుభకార్యానికే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాల్షియం చాలా రిచ్‌గా ఉంటుందండి మనకి ఈ తమలపాకులో. అంతే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మన ఇంట్లో ఏమి శుభకార్యం జరిగినా, ఎటువంటి పూజ జరిగినా దాంట్లో తప్పకుండా వాడేది ఏంటంటే తమలపాకండి. మన ఇంటికి ఎవరైనా వచ్చినట్లయితే వారికి తాంబూలం ఇవ్వటానికి ఈ తమలపాకనేది తప్పకుండా అవసరపడుతుంది. అయితే మనకి ఏంటంటే ఈ తమలపాకనేది మార్కెట్‌లో దొరుకుతూ ఉంటుంది. బట్ మన ఇంట్లో ఉంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం చక్కగా తీసుకోవచ్చు. ఈ తమలపాకు మొక్కను ఎలా పెట్టాలి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చాలు మనము ఈ ఆకులు చక్కగా గుబురుగా, పచ్చగా నిగనిగలాడుతూ వస్తాయండి. మరి ఆ చిట్కాలేంటి? వీటికి మనం ఎటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవ్వాలి? ఇంకా ఇలాంటి విషయాలన్నీ ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి. నమస్తే. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్‌ని